ఎండిన వరి పంటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాపం, రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాల పోటీలా అంటూ నినదించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయంటే అందుకు ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వమే కారణమని అన్నారు. లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎండల వలన పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి చేతగాని మాటలు చెబుతున్నాడని, అందుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డేనని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాపం, రైతన్నకు శాపం. 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 రేవంత్ రెడ్డి పాపం, రేవంత్ రెడ్డి పాపం. ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్రల నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు. అటు గోదావరిలో ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం, ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునేదానికి వీలు లేదు. మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు, ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు, బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం.